నంద్యాలలో ఘనంగా ధాన్యలక్ష్మి ఉత్సవం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నంద్యాల ఆధ్వర్యంలో పాండురంగాపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ధాన్యలక్ష్మి ఉత్సవాన్ని గ్రామస్తులు రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు హాజరయ్యారు. రామనామ జపంతో పంటలు సస్యశ్యామలంగా పండాలని ఆకాంక్షిస్తూ విత్తన ధాన్యంలో రామనామ భక్తి శక్తిని నింపే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు మహిళలను ధాన్యలక్ష్ములుగా భావించి పసుపు కుంకుమలతో గుప్పెడు వడ్లను ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం పాండురంగాపురం గ్రామంలోని పాండురంగస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. మిత్రులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు పవిత్ర పాండురంగ విఠల్ దేవాలయంలో పూజలు జరిపి ఆ ప్రాంగణంలో మహిళా రైతులను ఉత్సాహపరిచేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్కే విద్యా సంస్థల అధిపతి, నా ప్రియమిత్రుడు మన కృష్ణారెడ్డి గారికి, వారి కోడలి ప్రగతికి, వారికి సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలకి, ఎన్సిసి ఎన్ఎస్ఎస్ యూనిట్లు నడిపిస్తున్నటువంటి మేడం ఎక్కడ పోయిందమ్మా, వారికి మీకందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే ప్రగతి మాట్లాడుతూ మన సంప్రదాయాలని, ఆచారాలని, వ్యవహారాలని మళ్ళీ మనం గుర్తు తెచ్చేటటువంటి కార్యక్రమంలాగా అనిపిస్తుంది. ఇది అనిపించటం కాదు, కనిపిస్తుంది కూడా. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రైతు పండుగలు నిర్వహించుకుంటున్నాం. ఏ జిల్లాలో చూసినా కూడా ఆ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, మరి ముఖ్యమంత్రి కూడా 4 రోజుల కార్యక్రమం జూలై నుంచి 1 నుంచి 5 వరకు ప్రోగ్రాం ప్రకటించడం అనేటటువంటి జరిగింది. ఇది ఈరోజు ఏదో పిటికెడు విత్తనాలు మనకు మహిళలకి పనిచేసి ఈ కార్యక్రమం అయిపోయింది అనేది కాకుండా, సన్నకారు, చిన్నకారు రైతులు, ముఖ్యంగా కౌలుకు తీసుకొని పండించేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యయభారం తగ్గించడానికి, వారు చేసేటటువంటి వ్యవసాయంలో మరి ఎక్కువ పెట్టుబడి లేకుండా వారిని ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రకటించింది, ఉత్సాహపరుస్తుంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఆర్కే విద్యా సంస్థలకి మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని సెంటర్స్ని డిక్లేర్ చేసి ఆ సెంటర్స్లో ఉచిత ధాన్య పంపిణీ కూడా, అంటే విత్తనాల పంపిణీ కూడా చేసేటటువంటి కార్యక్రమం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చేపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికే సీడ్ కంపెనీస్ తోటి, ప్రభుత్వ సంస్థలతోటి, మరి భారత గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో, ఇక్కడ పక్కనే మనకు అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఉంది ఈ మహానంది దగ్గర, ఆ కాలేజీ అటువంటి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ విత్తన పంపిణీ కార్యక్రమం కూడా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చేపడుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మరి ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇంకొకసారి మనం ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ పెట్టుకొని ఈ పాండురంగాపురాన్నే ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని ప్రధాన దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకునే
విధంగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టడం జరిగింది. అందరికీ ఈవోలకు కూడా ఆదర్శంగా నిలబడాలి. మనం దేవాలయాలు కేంద్రంగా చేసుకొని ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకోవాలా. ఏదైనా కూడా మనం ముందు పూజ చేయకుండా ఏ పని చేయరు. డాక్టర్లు కూడా ఇక్కడే డాక్టర్ అమ్మ ఉంది, ఆపరేషన్ చేయాలంటే ముందు పూజ చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలని చెప్పి, ర్యాకెట్ మనం పంపించాలన్నా కూడా ముందు పూజలు చేసేసి అక్కడ ఉన్న సైంటిస్టులు దాని తర్వాతనే ర్యాకెట్ అనేటటువంటి మన హిందుత్వంలో అదొక భాగం భక్తి అనేటటువంటి. ఈ భక్తి భావంతో పాటు దేశభక్తి కూడా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి దేవాలయాలకు పోయి దేవుడికి నమస్కారం చేసేసి మన పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా కూడా మళ్ళీ పరీక్ష రోజు పరీక్షకు ముందు రోజు దేవాలయానికి వచ్చి దేవుడి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అట్లాగే రైతులు కూడా ఈరోజు ఈ విత్తన పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములై వారు మంచి పంటలు పండించుకోవాలా, చీడ పీడ అనేటటువంటి పురుగులు లేకుండా మంచి ఫలసాయం రావాలా, వాళ్ళకి గిట్టుబాటు ధరలు రావాలా. వాళ్ళందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటేనే పెద్దలు చెప్పారు ఇప్పుడే, ఏ రంగమైనా కూడా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయమే ప్రధాన కేంద్రంగా ఉండాలి. మన బట్టల షాపులు ఇప్పుడు ఎన్నో షాపులు తెరుస్తున్నారు, మాల్స్, అట్లాగే సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్లు, బంగారు ఆభరణాలు అనేటటువంటి జూపర్లు, వీటన్నిటికి పెట్టుబడి వచ్చేది వ్యవసాయం నుంచి. వ్యవసాయం డల్గా ఉందంటే ఇవన్నీ కూడా మూసేసుకోవాలి, అక్కడేం వ్యాపారం ఉండదు. హాస్పిటల్స్ కానీ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా వ్యవసాయమే ఆధారంగా ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్వహిస్తున్నటువంటి ఏర్వాడ కార్యక్రమానికి చైర్మన్ శ్రీనివాసులు గారికి, అలాగే పురుషోత్తం రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, బసిరెడ్డి గారికి, శివనారెడ్డి గారి సోదర సోదరులందరికీ, ప్రెస్కి నమస్కారాలు, ప్రత్యేకించి విద్యార్థులకు శుభాశీస్సులు. ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ట్రస్ట్ నుంచి ఈ గ్రామానికి ఇచ్చేసినందుకు శ్రీనివాసం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా మంచి ఇంటికి ఇక్కడికి రాగానే మంచి ఆతిథ్యం వచ్చి మాకు బాగా చూసుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఏర్వాక కార్యక్రమం అది పురాతనమైన కార్యక్రమం అయినప్పటికీ ఇందాక చెప్పినట్టుగా అది కాస్త మరుగున పడినటువంటి పరిస్థితులు వల్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా మునుముందు బాగా విజయవంతం చేయాలి. ఈ సంవత్సరంతో ప్రారంభించి వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఘనంగా జరుపుకోవాలి. మనం ఉగాది సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నామో అంతకంటే ముఖ్యంగా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని పాండవపురం గ్రామంలో మొదలుపెట్టాం. ఈ పాండవపురం గ్రామంలో ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కాకుండా మీరే ఈ గ్రామంలో మంచి కార్యక్రమాన్ని వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.